ఆయన అందించారు. ఆ రోజుల్లోనే ఆయన 2 లక్షల రూపాయల క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. మరి ఇవాళ పథకం లేదు. గత ప్రభుత్వం అమలుంటాయి హెల్త్ పరంగా అని చెప్పి ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. గత ముఖ్యమంత్రి గారు చాలా సంబరపడ్డాం. వేరే రాష్ట్రాల్లో కూడా చెప్పుకున్నాం. మా తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల కోసం హెల్త్ కార్డు ఇచ్చింది, చాలా మందికి ఇది ఉపయోగపడుతున్నాయి. ఐజేయు జాతీయ సమావేశాల్లో వేరే రాష్ట్రాలకు మా రాష్ట్రం స్ఫూర్తిగా ఉండాలని చెప్పుకున్నాం. కానీ మా సంబరం, మా ఆశ 2 ఏళ్ళు కూడా ఇక్కడ నిలబడలేకపోయింది. 1916లో హెల్త్ స్కీమ్ తీసుకొచ్చారు. 18లో కరోనా మహమ్మారి విజృంభించి వందలాది మంది జర్నలిస్టుల ప్రాణాలు తీసింది. ఎంతో మంది ఆర్థిక స్తోమత లేక సర్కారు దవాఖానాల్లో చేరి ప్రాణాలు కోల్పోయిండ్రు. మరికొంతమంది కనపడ్డప్పుడు మీ అంత ఈరు లేరు సూర్యుడు తెలవకుండా మంత్రి ఏం చేస్తాడని చెప్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ సమస్య మాత్రం అందరు కూడా దయచేసి కొద్ది రాగాలి. అందరు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలనుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని మార్చడానికి కాదు, మనం ఇక్కడ కూర్చొని మన సమస్యలు పరిష్కరించడానికి ఈ ప్రకటనకు కూర్చున్నాం. న్యాయబద్ధమైన ధర్మబద్ధమైనటువంటి మన సమస్యల పరిష్కారం కోసం మనం ఎలుగెత్తి గొంతెత్తి చాటాల్సినటువంటి ఒత్తిడి జిల్లాలో వస్తుంది. మనం పోరాటాలు చేయాల్సిందే. అది అందుకని ఏంటంటే ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. అయ్యా, ముఖ్యంగా వివరిస్తున్నారు జర్నలిస్టుల పట్ల. మా సమస్యలు పరిష్కరించి అపోజిషన్ కాదు, మేము రాజకీయ పార్టీ కాదు. ఈ వివిధ ఆర్ఎస్ఎస్ అభిప్రాయాలు ఉన్న జర్నలిస్టులంతా కూడా మా సంఘంలో జర్నలిస్టులకు ఎక్కడేషన్ కార్డులు కావాలని కోరుతున్నారు, ఇళ్ల స్థలాలు కావాలని కోరుతున్నారు, అదేవిధంగా హెల్త్ కార్డులు కావాలని కోరుతున్నారు. ఇవన్నీ కూడా అనేక రాష్ట్రాల్లో ఇస్తున్నారు. అదేవిధంగా ఇస్తున్నారు. మహిళా జర్నలిస్టుల సమస్య మనం ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి పిలిపించాం. కనీసం ఈ ప్రభుత్వం పిలుస్తుందేమో, మాట్లాడుతుందేమో అనుకున్నాం. చీమ పుట్టిన ఆరంభం మాత్రమే, మన ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే. ఈ ప్రభుత్వం దిగి వచ్చి మనసరి అప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్కి జైలు పలుకుదాం, లేదా మనం పోరాటం మనకు ఉన్నది ఆయుధంగా. అందుకనే పెద్ద ఎత్తున 7-8 వేలకు ఆగండి అని చెప్పాము. నేను కానీ వినోదాన్ని గారు కానీ అనేక సందర్భాల్లో మీరు ఆపండి పుట్టుకోరండి. ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించదలుచుకుంది ఏంటంటే, కేవలం మా సమస్యల పరిస్థితి అన్ని జిల్లాల్లో మీకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పాడు. మనం బాగానే మీరు ఆగండి, కూర్చోండి, అందరు కలిసి ఒక లిస్ట్ ఇవ్వండి అన్నాడు. అందమైన కాలనీలో లైబ్రరీ పెడతా